హాయ్ అండి, నమస్తే. చెర్రీ టమాటాలు ఎప్పుడైనా చూసారా మీరు? మాకైతే ఇక్కడ బాగా దొరుకుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ సీజన్లో చాలా బాగుంటాయండి. చూడడానికి రేగుపళ్ళలా ఉన్నాయి కదా, కానీ పుల్లగా ఉంటాయండి. పప్పులో అది వేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. మీరైతే వీటితో కర్రీ చేస్తారా, లేదంటే పచ్చడి చేస్తారా, లేదంటే పప్పు వండుతారా? ఏదైనా సరే ఏమేమి తయారు చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. ప్రతి కూరలోనూ మనం టమాటాలు యాడ్ చేసి వండుతూ ఉంటాము. అలా కాకుండా ఇందులో ఏమీ మిక్స్ చేయకుండా ఓన్లీ టమాటాలతోటి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, బాగుంటుంది. లైట్ మసాలా అనమాట, ఇంతకంటే ఎక్కువ మసాలాలు ఏమి ఉండవు ఇందులో. అలాగే అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ, 3 కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకుని ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు అయితే కడిగేసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఇలా టమాటాల పలంగా కూడా వేసేసుకోవచ్చు, లేదంటే కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కూర కారం వేసాను, సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు, ధనియాల పొడి వేసేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసిన తర్వాత అప్పుడు టమాటాలు ఇందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం ఉడికిపోయి అంటే అవే మెత్తగా అయిపోతాయి. ఇలా టమాటాలు అన్నీ వేసేసి కొంచెం సేపు మూత పెట్టి మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మెతి వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇలా వేసుకుంటే. ఇది కూడా ఒకసారి అంతా కలిపేయాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉంటే అవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇలా కొంచెం గరిటెతోటి ఇలా మనం మ్యాష్ చేస్తే పలచగా అయిపోతాయి అన్నమాట. ఇందులో ఉన్న పులుపు అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఉప్పు కారం బాగా పట్టి సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట అండి కూర అయితే. ఇంకా టేస్ట్ రావడానికి వెల్లుల్లిపాయలు అయితే నేను కొద్దిగా వేయించి వేస్తున్నాను. అలా కాకుండా ముందుగానే మనం పోపు పెట్టుకున్నాం కదా, అప్పుడే వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేయించి వేస్తే ఇంకొక టేస్ట్గా ఉంటాయి అనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. పైన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసాను అనమాట. టేస్టీగా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పుల్కాల్లోకి, చపాతీల్లోకి, అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఒకసారి ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మామూలు టమాటాలతో కూడా ఇలా ట్రై చేసి చూడొచ్చు. టేస్టీగా అయితే టమాటా కర్రీ రెడీ అయిపోయింది. అదేనండి చెర్రీ టమాటా కర్రీ. ఎలా ఉందో మరి మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ చేయండి. ఎంత టేస్టీగా ఫాస్ట్గా రెడీ అయిపోయే టమాటా కర్రీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్లోనే తొందరగా మనకి చిన్న టమాటాలు దొరుకుతూ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా దొరికితే ఎలా చేయాలో అనుకోక్కర్లేదు. ఇలా ట్రై చేసి చూస్తే మీకే అర్థమైపోతుంది. టమాటా కర్రీలు అనేవి, టమాటాతో చేసే రెసిపీస్ ఏదైనా సరే చాలా బాగుంటుంది కదా. మరొక రెసిపీతోటి మళ్ళీ కలుద్దాము. అంతవరకు చూస్తూ ఉండండి గణశ్రీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.